Hi, this is Kirtana from Sri Vidya Coaching Center, Anandpur. Today, Hindu editorial topic is based on closing argument. So, today's topic is based on closing argument. Before starting that, daily మనం ఏమేం కవర్ చేస్తున్నాం, vocabulary, reading, errors, parajumble, grammar, idioms, analysis, total analysis and tone of the passage. సో వీటి మీద నేను డైలీ 2 క్వశ్చన్స్ అని ఇవ్వడం జరుగుతుంది. సో నాకు 2 క్వశ్చన్స్లో 1 క్వశ్చన్ కన్నా ఆన్సర్ చేస్తే మీరు ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది, ఇదర్ రాంగ్ ఆర్ కరెక్ట్, ఓకే అదేమి ఎవరు కన్సిడర్ చేయం కాబట్టి సో మీరు దానికి ఆన్సర్ చేస్తుండండి నేను ఇచ్చే క్వశ్చన్స్కి. క్లోజింగ్ ఆర్గ్యుమెంట్ దేని మీద క్లోజింగ్ ఆర్గ్యుమెంట్ ఆన్ ద ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ టు ద టాప్ కోర్ట్. సో ప్రెసిడెన్షియల్ రాష్ట్రపతి రిఫరెన్స్ మీద సుప్రీంకోర్టు అంటే టాప్ కోర్ట్ అంటే మనకి సుప్రీంకోర్టు అనమాట. సుప్రీంకోర్టు ఏంటి ఆర్గ్యుమెంట్ ఏం క్లోజ్ చేసింది? ద ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ సీక్స్ టు అండర్మైన్ ఏ సెటిల్డ్ క్వశ్చన్. ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ మిస్డ్ అన్ ఆపర్చునిటీ టు పుట్ lid on the prolonged controversy over the arbitrary and the undemocratic use of power by unelected governors. A Supreme Court judgment on April 8, 2025 clarified the constitutional position over the powers of the governor and the president in giving assent to bills passed by state assemblies. A division bench of Justice J.B. Paritwala and R. Mahadevan held that Tamil Nadu Governor R.N. Ravi's act of withholding 10 state bills was illegal and erroneous. సో ఏం చెప్తున్నారు అసలు ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ ఏంటి? సో ఫస్ట్ సీక్ అంటే రిక్వెస్ట్ అని, ఆస్క్ ఫర్ అని అంటే కోరుకుంటున్నారు, ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ కోరుకుంటున్నారు అనమాట. ఎవరు? అండర్మైన్ అంటే డిమినిష్. సో ఏ సెటిల్డ్ క్వశ్చన్ ఏదైతే వీళ్ళు ఒక క్వశ్చన్ మీద నిలబడి ఉన్నారో సో దానికి ఏంటంటే వీళ్ళు ఈ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ మీద రిక్వెస్ట్ చేస్తున్నారు, దీన్ని తగ్గించేయండి అని చెప్పి. దేన్ని? ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ మిస్డ్ అన్ ఆపర్చునిటీ టు పుట్ ఎ లీడ్ ఆన్ ద ప్రొలాంగ్డ్ కాంట్రవర్సీ ఓవర్ ద ఆర్బిటరీ అండ్ ద అన్డెమోక్రటిక్ యూజ్ ఆఫ్ పవర్ బై అన్ఎలెక్టెడ్ గవర్నర్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే లిడ్ అంటే ఏదైనా ఒక మూతని అంటే కవర్ చేసే దేన్నైనా దాన్ని లిడ్ అంటారు. నెక్స్ట్ ప్రొలాంగ్డ్ అంటే ఎక్స్టెండ్. ఇప్పుడు ఏదైనా ఒక ఇష్యూ అవుతున్నా ఏదైనా ఒక కాంట్రవర్సీ జరుగుతున్నా ప్రొలాంగ్ చేయొద్దు దాన్ని అంటారనమాట. సో ఎక్స్టెన్షన్ చేయొద్దు అని చెప్పి అంటున్నారు. ఏంటి ఆ కాంట్రవర్సీని? ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ మిస్డ్ అన్ ఆపర్చునిటీ. యూనియన్ గవర్నమెంట్ ఒక ఆపర్చునిటీని మిస్ చేసింది. టు పుట్ ఎ లిడ్. సో టు పుట్ ఎ లిడ్ అంటే ఏదైతే కవర్ చేసింది దాన్ని ఆన్ ద ప్రొలాంగ్డ్ కాంట్రవర్సీ. ఏంటి ఆ ప్రొలాంగ్డ్ అంటే ఏంటి ఆ ఎక్స్టెన్షన్ కాంట్రవర్సీ? ఓవర్ ద ఆర్బిటరీ అంటే అన్సపోర్టెడ్, ర్యాండమ్ అది వస్తుంది అనమాట. ఓవర్ ద ఆర్బిటరీ అంటే తెలుగులో ఏంటంటే ఏకపక్షంగా, పైగా ఏకపక్షంగా అంటారనమాట. ఓవర్ అంటే పైగా, ఓవర్ ద అంటే. సో ఆర్బిటరీ అంటే అన్సపోర్టెడ్. So the Union government has missed an opportunity to put a cover on the extended controversy over the arbitrary controversy, unsupported and the undemocratic use of power by unelected governors. అన్డెమోక్రటిక్ అంటే ఏదైతే డెమోక్రటిక్ రూల్స్ ప్రాక్టీసెస్ అట్లా ఏవైతే ఉన్నాయో వాటిని అగ్రి చేయకపోయేదాన్ని అన్డెమోక్రటిక్ అంటారనమాట. యూజ్ ఆఫ్ పవర్ బై అన్ఎలెక్టెడ్ గవర్నర్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్ ఏంటి ఆపర్చునిటీ మిస్ చేసింది ఏంటి? టు పుట్ ఎ లిడ్ అనమాట. సో ఏంటి కవర్ చేసేది ఏంటి అంటే కప్పుపుచ్చేదాన్ని. ప్రొలాంగ్డ్ ఏ కాంట్రవర్సీ ఏంటి ఆ కాంట్రవర్సీ? ఏది? ఎక్స్టెన్షన్ కాంట్రవర్సీ ఓవర్ ద ఆర్బిటరీ అంటే సపోర్ట్ చేయండి. అండ్ అన్డెమోక్రటిక్ అంటే డెమోక్రటిక్గా ఏవైతే రూల్స్ ఉంటాయో దాన్ని అగ్రి చేయకపోవటం, పాలసీస్ని. యూజ్ ఆఫ్ పవర్ని యూజ్ చేయట్లేదు అనమాట. బై అన్ఎలెక్టెడ్ గవర్నర్స్. ఎవరు? అన్ఎలెక్టెడ్గా ఎవరికి వాళ్ళు గవర్నర్స్ని ఎంచుకోకపోవటం. అన్ఎలెక్టెడ్ అంటే ఎంచుకోకపోవటం. సో వాళ్ళు గవర్నర్స్ వల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ రూల్స్ని చేయకుండా వాళ్ళకి నచ్చింది చేస్తున్నారు అన్నట్టుగా చెప్తున్నారనమాట.
A Supreme Court judgment on April 8, 2025 clarified the constitutional position over the powers of the governor and the president in giving assent to bills passed by the state assemblies. So, ఇక నెక్స్ట్ మనకి vocab ఏంటి? అసెంట్. అసెంట్ అంటే అగ్రిమెంట్ కానీ అప్రూవల్ కానీ, అగ్రిమెంట్ ఆర్ అప్రూవల్. సో ఏంటది? సో ఏ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఆన్ April 8, 2025 క్లారిఫై ఇచ్చేసింది కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఓవర్ ద పవర్స్ ఆఫ్ ద గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ ఇన్ గివింగ్ అగ్రిమెంట్ ఆర్ అప్రూవల్ టు బిల్స్ పాస్డ్ బై ద స్టేట్ అసెంబ్లీస్. సో స్టేట్ అసెంబ్లీస్ ఏవైతే బిల్స్ పాస్ చేస్తున్నారో వాటికి గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ వాళ్ళు అప్రూవల్ అనేది ఇవ్వాలి అని ఒక క్లారిటీ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చేసింది అనమాట. ఏ డివిజన్ బెంచ్ ఆఫ్ జస్టిస్ J.B. Paridwala and R. Mahadevan held that Tamil Nadu Governor R.N. Ravi's act of withholding 10 state bills was illegal and erroneous. Erroneous ante wrong ani. Next, erroneous ante wrong, incorrect or incorrect. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే డివిజన్ బెంచ్ ఆఫ్ జస్టిసెస్ J.B. Paridwala అండ్ మహదేవన్ గారు తమిళనాడు గవర్నర్ హెల్డ్ అట్ ద తమిళనాడు గవర్నర్ R.N. Ravi's యాక్ట్ ఆఫ్ విత్ హోల్డ్ 10 స్టేట్ బిల్స్. సో ఏవైతే సీఎం గారు స్టేట్ బిల్స్ ఎవరైతే మనకి పెట్టుంటారో ఆ బిల్స్ని తమిళనాడు గవర్నర్ గారు ఆయన రిజెక్ట్ చేయటం జరిగిందనమాట. అవి ఒక ఇల్లీగల్, ఇన్కరెక్ట్ ఉంది, ఏదేదో రీజన్ చెప్పి ఒక 10 బిల్స్ని సెట్ చేయడం జరిగిందని చెప్పి దాని మీద వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ సుప్రీంకోర్టుని ఇదైనారు. నెక్స్ట్, ద వెల్ రీజన్డ్ జడ్జ్మెంట్ హ్యాడ్ అవుట్లైన్డ్ ద possible courses of action for the governor and the president once a bill is before them for their assent, though the constitution does not specify timelines. The judgment established long awaited and much required clarity on several questions. Now the center, through a presidential reference, has brought up all these questions again to the court, seeking its opinion under Article 143. The power of governors has been an extremely contentious question. So, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ద వెల్ రీజన్డ్ జడ్జ్మెంట్ హ్యాడ్ అవుట్లైన్ ద పాసిబుల్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్ ఫర్ ద గవర్నర్ అండ్ ద ప్రెసిడెంట్ వన్స్ ఎ బిల్ ఈస్ బిఫోర్ దెమ్ ఫర్ దేర్ అసెంట్. అసెంట్ అంటే అగ్రిమెంట్ అని ఇందాకే చెప్పాను, అప్రూవ్ చేయటం కానీ అగ్రిమెంట్ కానీ, అగ్రిమెంట్ ఆర్ అప్రూవల్. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే ఏదైతే వీళ్ళకి ద వెల్ రీజన్ జడ్జ్మెంట్ హ్యాడ్ అవుట్లైన్డ్, సో అది దాటిపోయింది. అవుట్లైన్ అంటే దాటిపోవటం ఆ డేట్ని. ద పాసిబుల్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్ ఫర్ ద గవర్నర్ అండ్ ద ప్రెసిడెంట్ once a bill is before them for their approval, though the constitution does not specify timelines. సో ఒకసారి ఏదైనా ఒక బిల్ అనేది పెట్టినప్పుడు ఆ బిల్ డేట్ మారిపోయినా ముందుగానే ఏదైనా అయిపోయినా కూడా వీళ్ళు ఏంటంటే ఆ బిల్లుకి స్పెసిఫై టైమ్ లైన్స్ అనేది ఏమి ఉండదు అన్నట్టుగా చెప్తున్నారనమాట. వాళ్ళ దగ్గరికి ఒకసారి ఆ బిల్ వచ్చినప్పుడు వాళ్ళు ఆ బిల్ని పాస్ చేయాలి, ఓకే అనుకుంటేనే బిల్ పాస్ చేయాలన్నమాట. సో ఏదో ఒక రీజన్ చెప్పి దాన్ని టైం లైన్ అయిపోయింది అన్నట్టుగా దాన్ని పక్కన పెట్టేయకూడదు అని చెప్పి చెప్తున్నారనమాట. The judgment established long awaited అంటే awaited అంటే to wait for, awaited అంటే to wait for or be waiting for something, waiting for something. సో ఇక్కడ ఏంటంటే now the judgment established long awaited and much required clarity on several questions. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే ఈ లాంగ్ అవైట్ అంటే ఎక్కువగా వెయిట్ చేస్తున్నారనమాట వాళ్ళకు జడ్జ్మెంట్ కోసం, అండ్ మచ్ రిక్వైర్డ్ క్లారిటీ ఆన్ సెవరల్ క్వశ్చన్స్. సో ఈ జడ్జ్మెంట్ కోసం చాలా రోజులుగా వాళ్ళు వెయిట్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి రిక్వైర్డ్ అంటే వాళ్ళకి అవసరమైనంత క్లారిటీ, వాళ్ళు ఏవైతే డిఫరెంట్ సెవరల్ క్వశ్చన్స్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో దాని మీద వాళ్ళ క్లారిటీ కోసం వాళ్ళు చాలా వెయిట్ చేస్తున్నారని చెప్తున్నారు. నౌ ద సెంటర్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ త్రూ ఏ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ has brought up all these
questions again to the court seeking its opinion under Article 143. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ అంటే రాష్ట్రపతి ఆయన ఒక రిఫరెన్స్ అనేది ఈ ప్రశ్నలన్నిటికీ వాళ్ళు కోర్టులోకి తీసుకురావడం జరిగిందనమాట. అది తీసుకొచ్చిన తర్వాత సీకింగ్ అంటే ఆల్రెడీ చెప్పాను, సీకింగ్ అంటే రిక్వెస్ట్ ఆర్ ఆస్క్ ఫర్ వాళ్ళు ఏమని కోరుకుంటున్నారంటే తీసుకొచ్చి అండర్ ఆర్టికల్ 143. సో ఆర్టికల్ 143 కింద వీళ్ళు ఏవైతే వీళ్ళ ఒక అభిప్రాయం ఏంది ఏంటి ఆర్టికల్ 143 కింద వాళ్ళ ఒక ఒపీనియన్ ఏంటి, వాళ్ళు బిల్ అనేది పాస్ చేయకుండా హోల్డ్ చేయడానికి ఏంటి రీజన్ అని చెప్పి వాళ్ళు ఈ క్వశ్చన్స్ అన్నిటిని అక్కడికి కోర్టుకి తీసుకురావడం జరిగిందనమాట. ద పవర్ ఆఫ్ గవర్నర్స్ హ్యాస్ బీన్ అన్ ఎక్స్ట్రీమ్లీ కంటెంటియస్ క్వశ్చన్. కంటెంటియస్ అంటే ఆర్గ్యుమెంటివ్, వాళ్ళ ఒక ఆర్గ్యుమెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో కంటెంటియస్ అంటే ఆర్గ్యుమెంటివ్. సో ద పవర్ ఆఫ్ గవర్నర్స్ హ్యాస్ బీన్ అన్ ఎక్స్ట్రీమ్లీ కంటెంటియస్ క్వశ్చన్. సో ఈ గవర్నర్స్ వాళ్ళ ఒక అధికారం ఏంటంటే చాలా ఆర్గ్యుమెంటేటివ్గా వెళ్ళిపోయింది. వాళ్ళు ఏవైతే క్వశ్చన్స్ అనేది వాళ్ళ ఒకళ్ళు క్వశ్చనింగ్ చేసుకోవటం మీద అది చాలా దూరం వెళ్ళిపోయిందని చెప్తున్నారు. నెక్స్ట్, the heightened brazenness of some governors in recent years has created more bad blood between the center and the states and undermined the mandate of states to govern. The court's judgment took into account multiple judgments, reports of committees that examined the working of Indian federalism and Constituent Assembly debates to arrive at a firm conclusion that governors or the president do not have arbitrary powers to indefinitely hold up a law made by an elected assembly from coming into force. So the heightened brazenness అంటే డిస్రెస్పెక్ట్, షేమ్లెస్ వీటిని. సో ఇక్కడ రెస్పెక్ట్ లేకుండా ఉంది ఆఫ్ సమ్ గవర్నర్స్ ఇన్ రీసెంట్ ఇయర్స్. సో రీసెంట్ ఇయర్స్ చూసుకుంటే రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అన్నట్టుగా చెప్తున్నారు. హ్యాస్ క్రియేటెడ్ మోర్ బ్యాడ్ బ్లడ్. సో వాళ్ళు ఏంటంటే అది బాగా చాలా డీప్గా వెళ్ళిపోయింది అనమాట, నెగిటివ్గా వెళ్ళిపోయింది బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్. సో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి మధ్యలో బాగా గొడవ దాకా వెళ్ళిపోయింది రెస్పెక్ట్ లేకపోవడం వల్ల అని చెప్తున్నారు. అండ్ అండర్మైండ్ అంటే తగ్గిపోవడం. అండ్ అండర్మైండ్ ద మ్యాండేట్ ఆఫ్ స్టేట్స్ టు గవర్న్. సో వీళ్ళేం చెప్తున్నారంటే ఏవైతే అండ్ అండర్మైన్ ద మ్యాండేట్ ఆఫ్ స్టేట్స్ టు గవర్నర్. సో వీళ్ళు ఇది అణగదొక్కటానికి అసెంబ్లీని ఒక అణగదొక్కటానికి వీళ్ళు ఇలా చాలా నెగిటివ్గా క్రియేట్ చేస్తున్నారు అన్నట్టుగా చెప్తున్నారనమాట. నెక్స్ట్, ద కోర్ట్స్ జడ్జిమెంట్ టుక్ ఇన్ టు అకౌంట్ మల్టిపుల్ జడ్జిమెంట్స్, రిపోర్ట్స్ ఆఫ్ కమిటీస్ that examined the working of Indian federalism and Constituent Assembly debates to arrive at a firm conclusion that governors of the president do not have arbitrary powers to indefinitely hold up a law made by an elected assembly from coming into force. సో ఇప్పుడు ఏం చెప్తుందంటే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఏం చెప్తుందంటే వాళ్ళు ఒక కోర్ట్ జడ్జ్మెంట్ని తీసుకొని టుక్ ఇంటే మల్టిపుల్ జడ్జ్మెంట్స్. సో కోర్ట్ జడ్జ్మెంట్ తీసుకొని దాన్ని డిఫరెంట్ జడ్జ్మెంట్స్గా మార్చుకుంటూ రిపోర్ట్స్ ఆఫ్ కమిటీస్ ఒక రిపోర్ట్స్ దట్ ఎగ్జామిన్డ్ ద వర్కింగ్ ఆఫ్, సో దాని వర్కింగ్ ఆఫ్ ఇండియన్ ఫెడరలిజం అండ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ టు అరైవ్ ఎట్ ఏ ఫిమ్ కన్క్లూజన్ దట్. సో ఏంటంటే ఇండియన్ ఫెడరలిజంకి అండ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి వాళ్ళ మధ్యలో ఏవైతే డిబేట్స్ ఎవరైతే ఈ ఎగ్జామిన్ చేస్తున్న వాళ్ళు వర్కింగ్ ఆఫ్ ఇండియన్ ఫెడరలిజం మీద ఎగ్జామిన్ చేసిన వాళ్ళ రిపోర్ట్స్ మీద అండ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో డిబేట్స్ టు అరైవ్ ఎట్ ఎ ఫేమ్ కన్క్లూజన్. సో ఒక కన్క్లూజన్లోకి వచ్చిందనమాట దట్ గవర్నర్స్ ఆర్ ద ప్రెసిడెంట్ డు నాట్ హ్యావ్ ఆర్బిటరీ పవర్స్. సో ఆర్బిటరీ అంటే ఆల్రెడీ చెప్పాను, ర్యాండమ్గా. ఆర్బిటరీ అంటే అన్సపోర్టెడ్. సో వీళ్ళు ఏం చెప్తున్నారు దట్ గవర్నర్స్ ఆర్ ద ప్రెసిడెంట్ డు నాట్ హ్యావ్ ఆర్బిటరీ పవర్స్. సో అన్సపోర్టెడ్ పవర్స్ వాళ్ళకేమీ ఇవ్వట్లేదు, వాళ్ళకేమి అలాంటి పవర్స్ ఏం లేవని చెప్తున్నారు. టు ఇండెఫినెట్లీ హోల్డ్ అప్ ఏ లా మేడ్ బై అన్ ఎలక్టెడ్ అసెంబ్లీ ఫ్రమ్ కమింగ్ ఇన్ టు ఏ ఫోర్స్.
సో ఎలాంటి కోర్టు ఇచ్చిన అభిప్రాయం ఏంటంటే, సో ఈ కోర్టు ఏదైతే ఇస్తుందో, ఏదైతే ఒక లాన్ పాస్ చేస్తుందో, ఏదైతే ఒక బిల్ని పాస్ చేస్తుందో దాన్ని వాళ్ళు ఆ, తగ్గించకూడదు, దాన్ని వాళ్ళు ఏమి కాంట్రవర్సీగా చేంజ్ చేయకూడదు. ఏదైతే కోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుని వాళ్ళ అభిప్రాయంగా మార్చుకొని దాన్ని ఆ బిల్ని పాస్ చేయాలన్నట్టుగా చెప్తున్నారనమాట. నెక్స్ట్, governors are whimsical appointees of the center, and the constitution does not vest them with infinite powers, least of all to undermine the elected assembly. The center could have used the court's judgment to bring a closure to the controversy once and for all. It could have, if it felt necessary, brought constitutional amendments in line with the court's judgment. Instead, the center is racking up questions that are already settled through a presidential reference. As constitutional scholars have pointed out, an opinion given by the court does not override the court's judgment. So governors ఏం చెప్తున్నారు, గవర్నర్స్ ఆర్ విమ్సికల్ అంటే అన్యూజువల్, ప్లేఫుల్ అన్నమాట. విమ్సికల్ అంటే ప్లేఫుల్, అన్యూజువల్. అపాయింటీస్ ఆఫ్ ద సెంటర్. సో సెంట్రల్ గవర్నమెంట్ గవర్నర్స్ని అన్యూజువల్గా అపాయింట్ చేసేస్తున్నారని చెప్తున్నారు. అండ్ ద కాన్స్టిట్యూషన్ డస్ నాట్ వెస్ట్ దెమ్. వెస్ట్ అంటే వాళ్ళకి ఎలాంటి లీగల్ రైట్, పవర్ అనేది ఇచ్చేస్తున్నారు అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. వెస్ట్ అంటే దానికి అర్థం గివ్ సమ్ వన్ ద లీగల్ రైట్ టు పవర్ ఆర్ ప్రాపర్టీ ఎక్సెట్రా. సో వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇన్ఫినైట్ పవర్స్ అనేది వాళ్ళకి ఇవ్వకూడదు అన్నట్టు చెప్తున్నారు. అండ్ ద కాన్స్టిట్యూషన్ డస్ నాట్ విష్ టు దెమ్ విత్ ఇన్ఫినైట్ పవర్స్. సో వాళ్ళకి కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, డస్ నాట్, వాళ్ళకి అంత పవర్స్ ఇవ్వకూడదు. ఇక్కడ లీగల్ చూడండి, గివ్ ద లీగల్ రైట్స్ టు పవర్ ప్రాపర్టీ. సో ఏదైనా ప్రాపర్టీ కానీ పవర్స్ విషయంలో కానీ ఇన్ఫినైట్ పవర్స్ అనేది వాళ్ళకి ఇవ్వద్దని చెప్తున్నారు. లీస్ట్ ఆఫ్ ఆల్ టు అండర్మైన్ ద ఎలక్టెడ్ అసెంబ్లీ. సో మ్యాక్సిమం ఏంటంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు లీస్ట్ ఆఫ్ ఆల్ టు అండర్మైన్ అంటే తగ్గించడం. సో ఎవరినైతే అసెంబ్లీ కోరుకుంటుందో వాళ్ళ ద్వారే వీళ్ళని పెట్టాలన్నట్టుగా కూడా చెప్తున్నారనమాట. ఇలా పెట్టారు కదా అని చెప్పి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాడకుండా పవర్స్ని, సో ఏదైతే రూల్గా నడుస్తుందో దానికి తగ్గట్టుగానే ఫాలో అవ్వాలని చెప్తున్నారు. ద సెంటర్ కుడ్ హ్యావ్ యూజ్డ్ ద కోర్ట్స్ జడ్జ్మెంట్ టు బ్రింగ్ ఏ క్లోజర్ టు ద కాంట్రవర్సీ వన్స్ and for all. So the central government could have used the court's judgment. So central government కూడా కోర్ట్స్ జడ్జిమెంట్ని యూజ్ చేయాలి టు బ్రింగ్ ఏ క్లోజర్ టు ద కాంట్రవర్సీ. సో ఏదైతే కాంట్రవర్సీ జరుగుతుందో దాన్ని క్లోజ్ చేయడానికి రెడీగా ఉండాలి. వన్స్ అండ్ ఫర్ ఆల్, అందరికీ ఒకేసారి ఈ కాంట్రవర్సీ అనేది క్లోజ్ అయిపోవాలని చెప్తున్నారు. ఇట్ కుడ్ హ్యావ్, ఇఫ్ ఇట్ ఫెల్ట్ నెసెసరీ, బ్రాడ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఇన్ లైన్ విత్ ద కోర్ట్స్ జడ్జ్మెంట్. సో ఇదేంటంటే ఇట్ కుడ్ హ్యావ్, ఇఫ్ ఇట్ ఫెల్ట్ నెసెసరీ, ఇప్పుడు ఇది నెసెసరీగా ఫీల్ అయితే బ్రాడ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ని తీసుకురావాలన్నమాట. ఇన్ లైన్ విత్ కోర్ట్స్ జడ్జ్మెంట్ని బేస్ చేసుకొని వీటిని తీసుకురావాలని చెప్తున్నారు. ఇన్స్టెడ్ ద సెంటర్ ఈస్ ర్యాకింగ్ అప్ క్వశ్చన్స్ దట్ ఆర్ ఆల్రెడీ సెటిల్డ్. ర్యాకింగ్ అప్ అంటే రివైవ్ చేయటం, రీప్రొడ్యూస్ చేయటం అనమాట. రివైవ్, bring to light, gaining, achieving. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇన్స్టెడ్ ద సెంటర్ ఈస్ ర్యాకింగ్ అప్ క్వశ్చన్స్. సో వీళ్ళు ఏదైతే క్వశ్చనింగ్ చేశారో సో వాటిని ఏంటంటే బయటికి తీసుకురావాలి, వీళ్ళు క్వశ్చన్స్కి క్లారిటీ ఇవ్వాలని చెప్తున్నారు. దట్ ఆర్ ఆల్రెడీ సెటిల్డ్ త్రూ ఏ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్. సో ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ తీసుకొని సో వీళ్ళు ఏవైతే క్వశ్చనింగ్ చేశారో వాటిని అన్నిటిని క్లియర్ అవుట్ చేయాలని చెప్తున్నారు. As constitutional scholars have pointed out, an opinion given by the court does not override the court's judgment. So override ante disallow, allow చేయకపోవటం, రిజెక్ట్ చేయటం, క్యాన్సిల్ చేయటం. సో
సో ఈ కాన్స్టిట్యూషనల్ స్కాలర్స్ వాళ్ళు ఏం పాయింట్అవుట్ చేశారంటే అండ్ ఒకళ్ళ ఒపీనియన్ గివెన్ బై ద కోర్ట్ ఏదైతే ఒక ఒపీనియన్ ఇచ్చిందో డస్ నాట్ ఓవర్ రైడ్, సో దాన్ని క్యాన్సిల్ చేసే రైట్ వాళ్ళకి ఎవరికీ లేదు అని చెప్పి కోర్ట్ జడ్జ్మెంట్ ఇవ్వటం జరిగిందనమాట. Next, if it was only clarity that center wanted, it could have sought it through a review petition and other established procedures. So if it was only clarity that center wanted, so central government ఏదైతే అడుగుతుందో దానికి ఒక క్లారిటీ వచ్చేసింది అనుకో, it could have sought it through a review petition and other established procedures. సో ఇదేంటంటే దానికి రివ్యూ పిటిషన్ అనేది జరగాలి, సో దాన్ని బేస్ చేసుకొని ప్రొసీజర్స్ అనేది ఫాలో అవ్వాలని చెప్తున్నారనమాట. బై చూసింగ్ ద అన్యూజువల్ పాత్, సో బై చూసింగ్ అన్యూజువల్ పాత్ అంటే డిఫరెంట్ పార్ట్ని చూస్ చేసుకున్నప్పుడు ఆఫ్ ఏ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ని యూజ్ చేసుకొని దాని ఒక పాత్ని అన్యూజువల్ పాత్గా చూస్ చేసుకుంటే ద సెంటర్ ఈజ్ సిగ్నలింగ్ అండ్ ఇంటెంట్ టు సీక్ ఫర్ ఇట్ సెల్ఫ్ పవర్స్ టు బి ఎక్సర్సైజ్డ్ త్రూ గవర్నర్స్. సో ఇక్కడ ఏంటంటే ఇంటెంట్ అంటే వాళ్ళొక ఇంటెన్షన్ అనమాట, వాళ్ళొక పర్పస్ ఏంటి, వాళ్ళొక ఎయిమ్ ఏంటి. ఇంటెంట్కి నౌన్ వచ్చేసి ఇంటెన్షన్. సో సెంట్రల్ గవర్నమెంట్ సిగ్నలింగ్ వాళ్ళొక ఎయిమ్ ఏంటి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్, ది సెంటర్ అంటే ద సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. టు సీక్ అంటే రిక్వెస్ట్ అనమాట, సీక్ అంటే రిక్వెస్ట్. సో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళొక ఎయిమ్, వాళ్ళొక రిక్వెస్ట్ ఏం చేసుకుంటున్నారంటే వాళ్ళొక పవర్స్ ఇట్ సెల్ఫ్, వాళ్ళ పవర్స్ వాళ్ళే అనమాట. ఏ కేటగిరీకి ఏ మినిస్ట్రీ ఉంటారో వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ పవర్స్ టు బి ఎక్సర్సైజ్డ్ త్రూ గవర్నర్స్. సో వాళ్ళ గవర్నర్స్ దట్ ద మేకర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ హ్యాడ్ నాట్ గివెన్ ఇట్. సో ఎవరైతే మేకర్స్ లేరో, కాన్స్టిట్యూషన్ మేకర్స్ లేరో వాళ్ళకి వాళ్ళు ఇవ్వద్దు అన్నట్టుగా చెప్తున్నారు. ద కోర్ట్స్ జడ్జ్మెంట్ ప్రొవైడెడ్ ఏ సౌండ్ framework for a consensus on the role of the governor. So the court's judgment ఏంటి అంటే provided a sound framework. సో వాళ్ళొక ఫ్రేమ్వర్క్ ఏంటంటే ఫర్ ఏ కాన్సెన్సస్ అంటే వాళ్ళొక అగ్రిమెంట్. కాన్సెన్సస్ అంటే అగ్రిమెంట్, కన్వీన్ అంటే కాల్, ఆర్డర్. సో వాళ్ళొక మీటింగ్, వాళ్ళొక ఇప్పుడు ఇన్ కేస్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదన్నా యాక్సెప్ట్ చేస్తే వాళ్ళొక రిక్వైర్మెంట్స్ ఏంటంటే వాళ్ళు ఏదైతే ఆర్డర్ మీటింగ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ అండ్ పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమావేశాన్ని ఇప్పుడు ఇన్ కేస్ వీళ్ళు అడిగారంటే దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ఆ సమావేశాన్ని వాళ్ళు అప్పుడు యాక్సెప్ట్ చేసి దాన్ని పెట్టాలి అన్నట్టుగా చెప్తున్నారనమాట. సో ఇప్పుడు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చీఫ్ మినిస్టర్స్కి, పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేటివ్స్కి ఏదైనా సమ్ ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళకు మీటింగ్ పెట్టుకోవాలన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీం కోర్టు వీళ్ళకి ఇది ఆదేశం ఇవ్వటం జరిగిందనమాట. దట్స్ ఇట్ అండి. నెక్స్ట్ కాంప్రహెన్సివ్ ప్యాసేజ్. వాట్ వాజ్ ద రీసెంట్ జడ్జ్మెంట్ పాస్డ్ బై ద డివిజన్ బెంచ్ ఆఫ్ జస్టిస్ జేబీ పరిద్వాలా అండ్ మహాదేవన్ రిగార్డింగ్ ద తమిళనాడు గవర్నర్. సో రీసెంట్ జడ్జ్మెంట్ ఏం పాస్ చేశారు, ఎవరు ఆ జస్టిస్ అంటే జేబీ పరిద్వాలా అండ్ ఆర్ మహాదేవన్ గారు. అంటే ద గవర్నర్ యాక్షన్స్ వర్ ఇన్ The Governor's Act of withholding 10 state bills was valid and constitutional. ఇది ఎక్కడ చెప్పింది లేదు. అండ్ ఇల్లీగల్ ఎనార్మస్, మనము ఏంటంటే ఒక కీవర్డ్ చూసుకుంటే దిస్ ఇస్ ద ఆన్సర్ అనమాట. నెక్స్ట్ మనకి ఎక్కడ ఇవనేది మనకి యూజ్ చేయటమే లేదు. సో ఆన్సర్ ఇస్ బి. వాట్ ఈస్ ద సెంటర్స్ రీసెంట్ మూవ్ రిగార్డింగ్ ద కోర్ట్స్ జడ్జ్మెంట్ ఆన్ ద పవర్స్ ఆఫ్ ద గవర్నర్. సో రీసెంట్ మూవ్ ఏంటి కోర్ట్స్ది అంటే the center brought a presidential reference seeking the court's opinion under article 143. so ఇది కూడా మనకు ఒక కీవర్డ్ అండి. సో ఆన్సర్ ఇస్ సి. వాట్ ఈస్ ద ఇంప్లికేషన్ ఆఫ్ ద సెంటర్స్ మూవ్ త్రూ ఏ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్. ఏంటి ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ని యూజ్ చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్ళింది ఏంటి అంటే ఇట్ సిగ్నల్స్ an intent to seek powers that the makers of the constitution had not given it. So this is the answer. What did the court's judgment establish regarding the powers of governor and the president? And court judgment ఇచ్చింది అంటే
దే డు నాట్ హ్యావ్ ఆర్బిటరీ పవర్స్, వాళ్ళకి ఎవ్వరికి వాళ్ళ పవర్స్ అనేది లేదు, అంటే ఇండెఫినెట్ అంటే అన్లిమిటెడ్గా వాళ్ళ పవర్స్ని యూజ్ చేసుకోకూడదు. ఏదైతే కాన్స్టిట్యూషనల్ పవర్స్ మీద ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పి చెప్తున్నారనమాట. వాట్ షుడ్ ద సెంటర్ డూ టు రిసాల్వ్ ఎనీ రెసిడ్యువల్ ఇష్యూస్? Convene a meeting of chief ministers and political party representatives. సో సాల్వ్ చేసుకోవటానికి వీళ్ళు ఒక మీటింగ్ని కండక్ట్ చేసుకొని అక్కడ ఆ మీటింగ్ పెట్టుకుంటే దానికి ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళకి సాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారనమాట. ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళకి. రెసిడ్యువల్ అంటే రిమైనింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి. నెక్స్ట్ ఎర్రర్స్. The presidential reference seeking to undermine a settled question. సో ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ అనేది మనకి సింగులర్లో ఉంది కాబట్టి వర్డ్ కూడా సింగులర్లోనే ఉండాలి. సీక్స్ వర్బ్ కూడా. ద యూనియన్ గవర్నమెంట్ హ్యావ్ మిస్డ్ ఏ ఆపర్చునిటీ టు పుట్ ఏ లిడ్ ఆన్ ద ప్రొలాంగ్డ్ కాంట్రవర్సీ ఓవర్ ద ఆర్బిటరీ అండ్ ద అన్డెమోక్రటిక్ యూజ్ ఆఫ్ పవర్ బై అన్ఎలెక్టెడ్ గవర్నర్స్. సో ఇందులో ఎర్రర్ ఏముందో నాకు కామెంట్ చేయండి. Next, fillers. The court's judgment had outlined the possible courses of action for the governor and the president once a bill is before them for their assent. The constitution does not specify timelines. So, although, because, since, despite, however. సో ఇవన్నీ వచ్చేసి కనెక్టర్స్ అండి. నెక్స్ట్ నుండి మన కనెక్టర్స్ కూడా డైలీ ఒక కనెక్టర్ నేర్చుకుందాం. సో ఇక్కడ ఆల్దో అంటే అయినప్పటికీ అనమాట. సో ఇది ఆన్సర్, దీనికి ఆన్సర్. The power of governors have been an extremely questioned. సో గవర్నర్స్ ఒక పవర్ ఏంటంటే అది ఎలా ఉందంటే కంటెంటియస్ క్వశ్చన్ లెక్కన ఉందన్నమాట. సో మిగతా అన్నీ వచ్చేసి ఇవన్నీ వచ్చేసి యాంటోనిమ్ కంటెంటియస్కి. సో దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి కోహరెంట్ ప్యాసేజ్ పారాజంబల్డ్ మీద. The court's judgment took into account multiple judgments, report of committees that examined the working of Indian federalism and the Constituent Assembly debates. The judgment established long-awaited and much-required clarity on several questions. A division bench of Justices J.B. Paritwala and R. Mahadevan held that Tamil Nadu Governor R.N. Ravi's act of withholding 10 state bills was illegal and erroneous. The court's judgment provided a sound framework for a consensus on the role of governor. సో ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ జడ్జ్మెంట్స్ అనేది తీసుకోవడం జరిగిందని చెప్తున్నారు. సో దాని మీద డిబేట్. నెక్స్ట్ వచ్చేసి ఆ క్వశ్చన్స్ క్లారిటీ అన్నారు. ఎవరెవరు తీసుకెళ్లారు ఆ బిల్ని అన్నారు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు చేయాల్సిన వాళ్ళ ఫ్రేమ్ వర్క్, కోర్ట్ జడ్జ్మెంట్ వాళ్ళ ఒక రోల్, గవర్నర్ ఒక రోల్ ఏం చెప్పింది. సో ఫస్ట్ ఏంటంటే మనకి ఈ ఫస్ట్ ఈ దేని మీద ఇష్యూ స్టార్ట్ అయింది, 10 స్టేట్ బిల్స్ మీద. సో ఫస్ట్ వన్ వచ్చేసి 3. సెకండ్ ఏంటి, దాన్ని ఏంది కోర్టు మల్టిపుల్ జడ్జ్మెంట్స్ కింద దాన్ని ఎగ్జామిన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి 1. ఆ జడ్జ్మెంట్ తీసుకున్న తర్వాత ఏమైంది, అదొక జడ్జ్మెంట్ని వాళ్ళు ఆ క్వశ్చన్స్ ఏవైతే వాళ్ళ దగ్గర పెట్టారో వాటి కోసం వాళ్ళ క్లారిటీ కోసం వెయిట్ చేస్తుంది. సో 2. నెక్స్ట్ ఫైనల్గా ఏంటంటే గవర్నర్ చేయాల్సిన జడ్జ్మెంట్ ఏంటో వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఫైనల్గా మనకి టోన్ ఆఫ్ ద ప్యాసేజ్ వచ్చేసి ఇది ఒక ఇన్ఫర్మేటివ్గా ఉంది, ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది గవర్నర్స్ ఏం చేయాలి అని చెప్పి. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి క్రిటికల్గా ఉంది సిచ్యువేషన్ అనేది. దీని టోటల్గా వాళ్ళ అనాలిసిస్ కూడా తీసుకున్నారని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇది అంతా తెలుసుకోవడానికి ఫైనల్గా మనకి దీని ఒక హింట్ ఎలా ఉందంటే ఏదైతే వీళ్ళు డిసప్రూవ్ చేసి ఫ్రస్ట్రేషన్ ఎవరైతే ఫీల్ అవుతున్నారో దాని మీద అనమాట టోటల్గా. దట్స్ ఇట్ అండి. నెక్స్ట్ ఏ మీద వొకాబులరీ ఆల్రెడీ మనం బిఫోర్ ఎస్టర్డే మనము 2 వొకాబ్స్ అనేది చూడటం జరిగింది. అబాండన్ అంటే లీవ్ అని చెప్పాను, అండ్ అబ్డక్ట్ అంటే కిడ్నాప్ కానీ లేకపోతే ఒకరిని ఫోర్స్ చేయటం కానీ. నెక్స్ట్ టుడే వచ్చేసి అబ్రేషన్ అంటే డీవియేషన్, వేరియేషన్ అనమాట. ఐ ఫౌండ్ అన్ అబ్రేషన్ ఇన్ హెర్ బిహేవియర్ ఆఫ్టర్ హెర్ మ్యారేజ్. ఆమె పెళ్ళైన తర్వాత ఆమె బిహేవియర్ నేను బిహేవియర్ వేరియేషన్ చూశాను. అంటే పెళ్ళికి ముందు ఒకలాగా ఉంది, పెళ్ళికి తర్వాత ఒకలా ఉందన్నమాట. సో వేరియేషన్ అనమాట. అబ్రేషన్ అంటే డీవియేషన్, వేరియేషన్. నెక్స్ట్ అబ్డికేట్ అంటే రినౌన్స్ చేయటం, టు గివ్ అప్ ద పొజిషన్ ఆఫ్ బీయింగ్ కింగ్ ఆర్ క్వీన్. సో వాళ్ళకి ఏంటంటే
వాళ్ళొక పొజిషన్ అంటే ఎలక్షన్‌కి వాటికి వీటికి అబ్డికేట్ అని చెప్పి యూజ్ చేస్తామనమాట. అది వర్బ్. హీ అబ్డికేటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ హిస్ సన్. సో, వాళ్ళ సన్‌కి ఫేవర్‌గా ఈయన చెప్పడం జరిగిందని చెప్తున్నారనమాట. అబేట్ అంటే తగ్గించడం, డిక్రీజ్, డిమినిష్, డివాస్టేటింగ్ ఇవన్నీ వస్తాయి. వి వెయిటెడ్ ఫర్ ద స్టోమ్ టు అబేట్. సో, మేము వెయిట్ చేస్తున్నాం స్టోమ్ ఎప్పుడు తగ్గిపోయిద్ది అన్నట్టుగా. సో, దట్స్ ఇట్ అండి. సో మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో మెయిన్స్ మీద ఇప్పుడు బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు, నెక్స్ట్ వీక్ అనౌన్స్ చేస్తారనమాట. సో ఏదైతే సూపర్ 30 అంటే ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు. అందులో లిమిటెడ్గానే ఉంటారనమాట స్టూడెంట్స్. వాళ్ళ కోసం బ్యాచ్ స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ దాన్ని సార్ అనౌన్స్ చేయబోతారనమాట నెక్స్ట్ వీక్ ఐ థింక్ సో. సో మీకు ఏమన్నా మెయిన్స్కి డిఫరెంట్ బ్యాచ్ పెడుతున్నారు, నాన్ మ్యాథ్స్కి డిఫరెంట్ బ్యాచ్ పెడుతున్నారనమాట. అండ్ ప్రిలిమ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఫ్రెషర్స్కి ఒక బ్యాచ్, 3 బ్యాచెస్ పెడుతున్నారు. సో అది అనౌన్స్ చేస్తారనమాట నెక్స్ట్ సార్. సో మీకు ఏమన్నా క్వైరీస్ ఉంటే మాత్రం ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, 9649643354కి. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ.